ఈరోజు కేటీఆర్ ట్వీట్ ఒకటి పెట్టాడు. పెట్టి దాంట్లో ఏం చెప్తారంటే, ఎంతమంది నాయకులు వెళ్ళినా గాని కొత్త రక్తాన్ని తయారు చేస్తాము. కొత్తగా ముందుకెళ్తాము. దాంతో పాటు 2 రోజుల క్రితం కూడా మాట్లాడాడు. ఒకళ్ళిద్దరు చిల్లరగాళ్ళ ఫోన్‌లు ట్యాబులు చేస్తే మీరెంత యాగీ చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ గాని, కాంగ్రెస్ వోళ్ళు గాని అని అంటాడు. అంటే ఆయనే ఒప్పుకున్న పరిస్థితి ఫోన్ ట్యాబ్‌లకి సంబంధించి. బట్ జనాలు ఎవరైతే లీడర్స్ బయటికెళ్తున్న పరిస్థితిని చూసి కొత్త రక్తం అని అంటున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కొత్త రక్తాన్ని తీసుకొని ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఉందని మీరు అనుకుంటున్నారా? దానికి ఆన్సరే నేను చెప్పింది కదా. కొత్త రక్తం అంటే ఎవరు? కాంగ్రెస్ నుంచి 2018లో చేరిన సగం మంది ఎంపీ క్యాండిడేట్లు ఉంటారు. ఆ! 2014 టీడీపీలో చేరిన వాళ్ళు మిగిలిన ఎంపీ క్యాండిడేట్ ఉంటారు. కొత్త రక్తం అంటే ఎవరు? ఆయన చుట్టూ తిరిగిన వాళ్ళు, డబ్బులు ఉన్నోడు, హ్మ్. లేకపోతే ఆయన వెంబడి నిజంగా తిరిగి ఉన్నాడు. అంతేగాని ఉద్యమం చేసి హ్మ్. నిజంగా క్యాడర్ క్షేత్రస్థాయి నుంచి పైకి వచ్చినోడు కొత్తోడు ఉన్నాడా అండి అక్కడ? అంతెందుకు ఇవాళ జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నాను. హ్మ్. నిన్న ఎమ్మెల్యే అక్కైన మాజీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన. అవును. ఆయన పక్కనే గలాటా పడ్డారు ఆయన. అక్కడ ఎవరు? ఇంతకుముందు టీడీపీ ఉన్నాడు, తర్వాత బీజేపీ పోయినాడు, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పోయినాడు. శ్రీధర్ రెడ్డి. ఆయన కొత్త తరం నాయకుడు అంట కేటీఆర్ కి. ఏం చెప్దాం చెప్పండి? వాళ్ళకి ఒక్క నాయకుడు పేరు చెప్పండి అని చెప్తున్నా మీకు. ఎవరైతే పాత తరం నాయకులు వాళ్ళకి ఎవరికి తరం నాయకుడికి అవకాశం కల్పించినారో ఒక్క నాయకుడు పేరు చెప్పండి అని చెప్తున్నా. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలే కానివ్వండి, ఎంపీలే కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కానీ చెప్పండి అంటున్నా. క్షేత్రస్థాయిలో వాళ్ళ కేటీఆర్ చేసింది ఏంటి? 10 సంవత్సరాలుగా నేనే నాయకుడు అని వీళ్ళు ఆయనే ఒకటి ఎక్స్ ఆఫీషియల్ సీఎం గా తిరిగినాడు. తండ్రి పాత్ర కూడా ఆయన పోషించినాడు. ఆయన ట్వీట్లు చేసుకుంటూ ట్విట్టర్ తిట్టిల్లుగా పేరు తెచ్చుకున్నాడు. నిజంగా చెప్తున్నానండి, ఆయన ఏం చేసినాడు ఇన్ని రోజులు అంటే ఒకటే మాట, నేను ఒకటి కొత్త తరం అంటే ఏంటండి? వాళ్ళు నిజంగా మీ ముందు కాంగ్రెస్ పార్టీ కొత్త తరం అంటే మాలాంటి వాళ్ళని 10 సంవత్సరాల ముందు పెట్టి నడిపిస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ కల్చర్. ఇప్పుడు అట్లే ఇంకో పార్టీలు ఉంటాయి. కొత్త తరం అంటే ఏంటి? కొత్త ఫ్రెష్ ఫేసులు, ప్రజలకు ఎవరైతే సేవ అంకిత భావంతో పనిచేస్తారో వాళ్ళు. అంతేగాని నీ అంతటా నువ్వు ఎవరైతే లీడర్లు నువ్వే చెప్పేస్తావు, నీ ఎంబడి దిగినోడు అచానక్ వాడే లీడర్ అయిపోతాడు. వాడు ఎవడు అంటే వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడేంటిదంటే లీడర్లు ఎప్పుడు ఉండరు, వ్యాపారవేత్తలు ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం కదా. నీకు సత్సంబంధం ఉన్న వ్యక్తులు, విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఆల్ ఆఫ్ ఎ సడన్ లీడర్ గా ఎమర్జ్ చేసేస్తావు. అది ఎందుకు ఎమర్జ్ చేసినావు అంటే నువ్వు చెప్పలేవు కాబట్టి మీకు ఎన్నికలు బొక్కగొర్ర పడ్డారు. అది ఎవరో కాదు, కడియంకావే లేఖలో స్పష్టీకరణ అవుతుంది కదా. ఆమెకి అవకాశం కొత్త తరం ఇస్తా అంటారు. మరి కొత్త తరమే ఈ రాజకీయాలు పొసకట్లేదు కదా. కొత్త తరం ఏమన్నది? నీ శాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలతో పార్టీలో ఉండలేను ఒక మహిళగా, కాబట్టి రాజీనామా చేస్తామని చెప్పి దాని ముందు సమాధానం చెప్పమనండి. ఇంకోటి, మీరు పెగాసస్ సాఫ్ట్వేర్ పైన ఖండించిన వ్యక్తి ఆ రోజేమో నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద ఉదంతం, దాని మీద ధర్నాలు కూడా చేసిన పార్టీ అధికార పార్టీ అయ్యి ఉండి, మరి అదే పార్టీ వాళ్ళు నిజంగా ఏ స్పందిస్తుందండి? వాళ్ళు మేము ఒకరిద్దరి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామంటే కోర్టులో పోయి చెప్పమనండి అదే మాట. ఇమీడియట్లీ బయటకు కూడా రాడు, ఆ కోర్టులోనే ఉండిపోయి ఈయన కూడా కవిత పక్కన టీహార్ జైల్లో ఇంకొక మేల్ పురుషులు ఉండే ఖైదులో కూర్చుంటాడు. ఓకే. ఒకటి లాస్ట్ అడుగుతాను సార్, క్లోజ్ చేద్దాం సార్. హరీష్ రావు ఎవరైతే ఉన్నారో ట్రబుల్ షూటర్ గా ఉన్నాడు. ఆయన ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, సంక్షోభం వచ్చినప్పుడు బీఆర్ఎస్ లో ఆయన వచ్చి క్లియర్ చేస్తారు. బట్ ఇప్పుడు చూస్తే హరీష్ రావు మీదే భూదందాలు సంబంధించి కేసులు నడుస్తున్నాయి. ఆయన చుట్టూ కూడా అవుతుంది అనేది ఒకటి నడుస్తుంది. లేదంటే హరీష్ రావు వైపు బీఆర్ఎస్ పార్టీని టేక్ ఓవర్ చేసుకో, ఇట్లాంటి కొన్ని కథనాలు వస్తున్నాయి. దీన్ని ఎంతవరకు నమ్మచ్చు? నేను ఒకటే మాట చెప్తానండి. కవిత గారు అరెస్ట్ అయినప్పటి నుంచి హరీష్ రావు గారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఓకే నమ్ముతాం. కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిందా లేదా చూడండి. ఆయన ఇంకో రెండో మాట, ఆయన వెరీ సూన్ హరీష్ రావు గారు చాలా పెద్ద దెబ్బ ఇవ్వబోతున్నాడు వాళ్ళ మామకి. అది వాళ్ళ మామకు కూడా తెలుసు. కాబట్టి మీరు ఒక దాంట్లో ఆ కోణంలోనే మీరు ఒక బొంతు రామ్మోహన్ చూడాలా, ఒక గద్వాల్ విజయలక్ష్మిని చూడాలా, ఒక డిప్యూటీ మేయర్ ని చూడాలా, రాబోయే కాలంలో జరగబోయేది కూడా చూడాలి. కాబట్టి ఎందుకంటే హరీష్ రావు దగ్గర ఉన్న ప్రతి మనిషి వాళ్ళు మారుతున్నాడు. హరీష్ రావు కోటరేనే, అది మీరు గమనించండి. హరీష్ రావు గారు ఏం చేస్తారో కాలం సమయం సందర్భం చెప్తుంది, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు కూడా ఆయన ఒక ఫిజికల్ గా ఆయన అపియరెన్స్ గానీ, ఆయన ఒక ఎంత డిస్టర్బ్ అయినాడు కానీ అవన్నీ నేను మెరిట్స్ తో బోదలుచుకోలేదు. ఆయన రాజకీయం మీ ప్రస్థానం ఎక్కడ మొదలు పెట్టినాడు, ఎట్లా కంటిన్యూ చేసినాడు, కవిత గారు అరెస్ట్ తర్వాత ఆయన ఎట్లా చేంజ్ అయినాడు, ఎట్లా మౌనం వహిస్తున్నాడు, వ్యూహాత్మకంగా ఆయన మనుషులు వెళ్తున్నా కూడా మీరు ఒకసారి చెప్పండి దాని సమాధానం. ఎందుకంటే హరీష్ రావు అనే వ్యక్తి ఆయన గ్రాస్ నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన కూడా అందులో కుమిలిపోతున్నాడు అనేది సుస్పష్టంగా తెలియజేస్తుందండి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధించబోతుంది? టోటల్ గా 17లో యాజ్ ఒక అధికార ప్రతినిధిగా మీరు ఏం చెప్తారు? వై నాట్ 17 అండి? 17. వై నాట్ 17? నేను అదే అంటున్నా క్వశ్చన్. వై నాట్ 17? ఓకే. నేను ఒక ఫిగర్ ఎందుకు? మరి 17 లో క్యాడర్ లేదా, నిర్మాణం లేదా, పోటీ ఇవ్వలేమా? ఓకే, చెప్తున్నా కదా. బీఆర్ఎస్ ఫీల్డ్ లో పోయి లేదు, బీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తుంది. బాబు ప్రజల్ని చేర్చుకుంటారు. ప్రజలకు తెలియదా ఎవరు డమ్మీ అభ్యర్థులు, ఎవరు నిజం అభ్యర్థులు, ఎవరు నిర్మాణం ఉంది, ఎవరి మీద ఓటు వేయాలి, ఎవరి మీద వేయొద్దని? ఎవరైనా సరే అండి, 18 నుంచి
ఈ 40 ఏళ్ల మధ్యలో ఉన్న యువత ఎవరైతే రాజకీయాలు జెండా మోసే కార్యకర్తగా ఉంటారో, హ్మ్. రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా చెప్తారు ఈ విషయం. ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఎవరు ఎవరికి తొత్తుకు పని చేస్తున్నారు, ఎవరు ఎవరికి పని చేస్తున్నారని. కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తారు. క్షేత్రస్థాయిలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ నిలబడుతుంది. కాబట్టి వై నాట్ 17 అనే పదంతోనే మొదలు పెడతా. వై నాట్ 17తోనే మొత్తం ముగిస్తా. ఓకే సార్. తప్పకుండా సార్. 17 సీట్లు విజయం సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణతేజ గారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద విశ్లేషణ అందించినందుకు. నమస్కారం.